అమెరికాలో నివాసం ఉంటున్న వలసదారులకు ట్రంప్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వీసా గడువు పూర్తయినా ఇంకా అమెరికాలో ఉంటున్న వారిపై బహిష్కరణ వేటు తప్పదంటూ హెచ్చరించారు. మరోవైపు ఎన్ఆర్ఐలను వారి స్వదేశాలకు పంపే డబ్బులపై 5% ట్యాక్స్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. రెమిటెన్స్ ట్యాక్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ట్రంప్ బిల్లును ప్రవేశపెట్టగా అది అమలైతే భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వలసదారులపై విరుచుకుపడుతున్నారు. తమ దేశంలో ఉన్న వలసదారులను స్వదేశాలకు పంపేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో తరలించేశారు. ఇప్పుడు అక్కడ ఉంటున్న వీసాదారులపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. గ్రీన్ కార్డు హోల్డర్స్ సైతం అతిథుల్లానే ప్రవర్తించాలని ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. నిర్దిష్ట గడువు దాటిన తర్వాత కూడా అమెరికాలో ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. గడువు పూర్తయిన తర్వాత కూడా అమెరికాలోనే ఉంటున్నట్టు గుర్తిస్తే వారిపై బహిష్కరణ వేటు ఉంటుందని వెల్లడించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మళ్లీ అమెరికాలో అడుగు పెట్టడానికి సాధ్యం కాదు, అంటే శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని యుఎస్ ఎంబసీ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేసింది. అయితే యుఎస్ ఎంబసీ ఇండియా చేసిన ప్రకటన అమెరికాలో విద్యార్థి, పర్యాటక, వర్క్ పర్మిట్ వంటి వీసాలపై ఉంటున్న భారతీయులకు వర్తిస్తుంది. నిర్దిష్ట గడువు తర్వాత ఏవైనా అనుకోని ఇబ్బందులు ఎదురైతే చట్టపరమైన చర్యల నుంచి బయటపడడానికి యుఎస్సిఐఎస్ని సంప్రదించాలని యుఎస్ ఎంబసీ ఇండియా పేర్కొంది. గడువు దాటిన 30 రోజుల వరకు కూడా దేశంలోనే ఉన్నవారు ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. లేకుంటే అలాంటి వారిని క్రిమినల్ కేసుల కింద అరెస్ట్ చేసి జైల్లో ఉంచే అవకాశం ఉంది. జరిమానా కూడా విధించవచ్చు. మరోవైపు అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలకు గట్టి షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. చాలా మంది ఇండియన్స్ అమెరికాలో సెటిల్ అయి ఇక్కడ ఉంటున్న వారికి డబ్బులు పంపుతుంటారు. ఇకపై అలా పంపే ప్రతి ₹1,00,000కు 5,000 చొప్పున ట్యాక్స్ వసూలు చేయనున్నారు. అమెరికాలోని వలసదారులు తమ మాతృదేశాలకు పంపే డబ్బులపై 5% పన్ను విధించనున్నారు. గ్రీన్ కార్డుదారులతో పాటు H-1B, F-1 లేదా J-1 వంటి వీసాలతో అక్కడ ఉంటున్న భారతీయులపై ఈ ప్రభావం పడనుంది. అమెరికా పౌరులు కానందరి వారిపై ఈ పన్నుపోటు తప్పనుంది. దీన్ని ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటూ పిలుస్తున్నారు. అయితే ట్రంప్ తీసుకువచ్చిన ఈ బిల్లుకు రిపబ్లికన్లు మద్దతు ఇస్తుండగా వలసదారులకు అండగా ఉంటున్న విపక్ష డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లు ప్రతినిధుల సభలో పరిశీలనలో ఉంది. అక్కడ బిల్లు ఆమోదం పొందితే ఆ తర్వాత సెనెట్కు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదముద్ర పడితే జూలై 4 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 45 లక్షలకు పైనే ఉన్నారు. వారిలో చాలా మంది ఉద్యోగులు, వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఏటా భారత్లో ఉంటున్న ఫ్యామిలీలకు డబ్బులు పంపిస్తారు. కుటుంబాల పోషణ, తల్లిదండ్రులకు ప్రతి నెల ఖర్చుల కోసం డబ్బులు పంపడంతో పాటు రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రెమిటెన్స్ ట్యాక్స్ అమల్లోకి వస్తే ఇకపై ఎన్ఆర్ఐలు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది విదేశీ మారక ద్రవ్య నిల్వలపైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఇండియాకు భారీ మొత్తంలో డబ్బులు పంపాలనుకునేవారు జూలైలోపే పంపుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ ట్యాక్స్ వర్తింపులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. దీంతో ఎంత పంపినా 5% ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే అమెరికా నుంచి పిల్లలు పంపే డబ్బులపైనే ఆధారపడుతున్న చాలా మంది తల్లిదండ్రులపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించనుంది. ఇంటి అద్దెల నుంచి వైద్య ఖర్చుల వరకు నెలనెలా పంపే డబ్బులే ఆధారం. చాలా మంది ఇక్కడ జీవిస్తున్నారు. దీంతో ఈ రెమిటెన్స్ ను మానవీయ కోణంలోనూ ఆలోచించాలని, కానీ ట్రంప్ మాత్రం పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎన్ఆర్ఐ రెమిటెన్స్లపై ఆధారపడుతున్న భారతీయ రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సహా తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్సులు భారత్కే వస్తున్నాయి. 2024లో వాటి మొత్తం ఏకంగా 10.7 లక్షల కోట్లు. అందులో 28% అంటే దాదాపు 3 లక్షల కోట్ల మేరకు ఇండో అమెరికన్లదే వాటాగా ఉంది. ఆ లెక్కన 5% అమెరికా ట్యాక్స్ విధిస్తే ఒక్క ఎన్ఆర్ఐల నుంచే 15,000 కోట్ల వరకు ట్రంప్ సర్కారుకు ఆదాయం లభిస్తోంది. అయితే రెమిటెన్స్ మీద పన్ను విధించడం చట్టబద్ధం కాదని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ రెమిటెన్స్ ట్యాక్స్ విధింపుపైన కోర్టులో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. ట్రంప్ది చాలా అన్యాయమైన ప్రతిపాదన అని,
వేలాది మైళ్లు వలస వెళ్లి అనేక కష్టాలకొచ్చి తమ వారికి అండగా నిలుస్తున్నందుకు, స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందుకు శిక్షిస్తున్నట్లుగా ఉందంటున్నారు. పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర రాష్ట్ర పన్నులు చెల్లించిన మొదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేయడం అక్రమమేనని, ఇందులో రాజకీయ ఉద్దేశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదనపై డెమోక్రాట్ సభ్యులు కాంగ్రెస్లో తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. వలస కుటుంబాలు, అలానే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలను ట్రంప్ ప్రతిపాదించిన రెమిటెన్స్ ట్యాక్స్ ఇబ్బందులు పెడుతుందంటున్నారు. అయితే కొంతమంది అధికార రిపబ్లికన్ సభ్యులు ట్రంప్ తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకిస్తున్నారు.